విశాలాక్షి సిద్ధుని తులసిని కలిసి వ్రతం చేయమని చెప్పేసరికి సిద్ధు చాలా సంతోషపడిపోతూ ఉంటాడు. ఇక కనిష్క చాలా కోపంతో మీరు తులసిని సిద్ధుని కలిసి వ్రతం చేయమని చెప్పగానే సిద్ధు ఎగిరి గంతేసినంత సంతోషపడ్డాడు అని కనిష్క చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఆ మాటలు విన్న విశాలాక్షి అది వ్రతం చేయాలి అంటే దానికి కనీసం కట్టుకోవడానికి కొత్త చీరైనా ఉండాలి కదా, దానికి చీర ఏమీ లేదు, అది వ్రతంలో ఎలా కూర్చుంటుందో నేను చూస్తాను అని విశాలాక్షి అంటూ ఉంటుంది. ఇక తులసిని ఖుషి దగ్గరుండి ఇక పూజ గది దగ్గరికి తీసుకొస్తూ ఉంటుంది. అదిగో చీర అని ఖుషి చూపిస్తూ ఉంటుంది. తులసి దేవుని దగ్గర ఉన్న వాళ్ళ అమ్మ తెచ్చిన చీరను చూసి చాలా సంతోషపడిపోతూ ఉంటుంది. ఆ చీరను చేతిలో పట్టుకొని ఇది అమ్మ నా కోసం తెచ్చిన చీర, ఇక్కడికి ఎలా వచ్చింది, ఎవరు తెచ్చారు అని ఖుషిని అడుగుతూ ఉంటే ఇదిగో నా ఫ్రెండ్ తెచ్చాడు అని సిద్ధుని చూపిస్తూ ఉంటుంది. ఇక సిద్ధు పట్టుబట్టలు కట్టుకొని అక్కడికి వస్తూ ఉంటాడు. తులసి సిద్ధుని చూసి చాలా సంతోషపడిపోతూ ఉంటుంది. ఇది మా అమ్మ చీర, చాలా థ్యాంక్స్ ఇక్కడికి తెచ్చినందుకు అని తులసి చాలా సంతోషంగా సిద్ధుకి థ్యాంక్స్ చెప్తూ ఉంటే సిద్ధు చాలా సంతోషపడిపోతూ ఉంటాడు. ఇక వాళ్ళ అమ్మ చీరను తులసి కట్టుకొని రెడీ అయి అలా కిందకు వస్తూ ఉంటుంది. తులసి అలా మెట్లు దిగి వస్తూ ఉంటే సిద్ధు తనని అలానే చూస్తూ ఉండిపోతాడు. విశాలాక్షి కనిష్క చాలా కోపంగా తులసి వైపు చూస్తూ ఉంటారు. ఇక మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూద్దాం.